అవును నాన్న, ఆకాష్ ఎక్కడా? ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా, సాంబు అంకల్ దగ్గర పనిచేస్తుంటాడు. వాట్? తను మన దగ్గర వర్క్ చేయడా? మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు. ఏందమ్మా అంత మాట అనేసినావు? లేకపోతే ఏంటి నాన్న, మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షార్ప్ గా ఉండాలి. అలాంటి బ్యాచ్ మన కాడ 100 మంది ఉండారమ్మా. కౌరవుల మంద కూడా 100 నాన్న. మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు, గట్స్ తో ముందు నిలబడే వాళ్ళు. ఆ తర్వాత మీ ఇష్టం. అవునయ్యా, ఇప్పుడు నా దందా బందా బాగుంది. దానికి కారణం నేను కాదు, మా ఆకాష్. ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు, బ్రాండ్. హలో, ఏంపా? ఎవరప్పా? నేనప్పా, హోమ్ మినిస్టర్ నాగప్ప. సార్ 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 సార్, గుడ్ మార్నింగ్. యాడుండావు? సార్ ని అసెంబ్లీ తీసుకెళ్తున్నాను. ఓ అట్నా, అయితే నేను ఆనకు చేస్తాలే. పర్లేదు సార్, ఫోన్ లో ఉన్నారు, చెప్పండి. ఏం లేదప్పా, నువ్వు నా కాడ పని చేస్తావా? ఏంటి సార్ పొద్దున్న జోకులేస్తున్నారు? జోక్ కాదప్పా, సీరియస్ గానే చెప్తుండా. సార్ సార్, నువ్వు నా కాడకొస్తావా అంటుండా. అంటే మా సార్ ఇక్కడ నాకు నెలకి 2 లక్షలు ఇస్తున్నారు. నేను దానికి డబల్ ఇస్తా. ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్. ఇప్పుడు వచ్చినా ఓకే. ఆన్ ది వే సార్. బాయ్ సార్. ఏంటి ఏమైంది? ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది, అందుకే ఎగ్జిట్ ఇస్తున్నా. రే రే రే, నన్ను ఇలా నడి రోడ్ లో వదిలేసాయంట్రా. నాకు డ్రైవింగ్ కూడా రాదు. ఆటో, నేను ఆటోలో వెళ్ళండిరా. ఆటో నాకు, మీకు కాదు. రేయ్, రేయ్, రేయ్. నా కొడుకు నడి రోడ్లో వదిలేసి వెళ్తాడా? ప్రమోషన్ వచ్చిందంట వాడికి. ప్రమోషన్ వస్తే పని ఇచ్చిన ఇమోషన్తో పని లేదా వాడికి? నా ఉప్పు తిన్నాడ్రా. వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియవడ్రా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, వద్దు వద్దని చెప్తున్నా నెత్తి పగలగొట్టని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టుందిరా అని పొగడతలో, అందుకే అడ్డంగా పెట్టాడు. చెప్తాన్రా, వాడి సంగతి సీఎం గారికి చెప్పి నేను పని వదలను. హోంమంత్రి ఓఎస్డీగా కేశవరం కుర్రాడు. ఈ ఆకాశ్ గడేంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు. ఆడి పేరు పేపర్ లో వచ్చిందని ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనందపడండి రా. ఏంటి ఆనందపడేది? ఇవాళ పేపర్ లోనే వచ్చింది. ఏదో రోజు మన ప్రాణాల మీద. సూపర్ కాంబినేషన్. డిజైనర్ వేరు. ఓ, అరే మా శాస్త్రి గారు వస్తున్నారు. ఎవడి నానోగాడు? సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్. ఓహో. సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు. పంతులా? చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు. ఆ కటౌట్ అదే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. శీఘ్రమేవ సూపర్ స్టార్ ప్రాప్తిరస్తు. 10 ఏళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు, కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరుణించట్లేదు. టైం దగ్గర పడిందండి. టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం. వీడెవడు వెటకారానికి వేస్ట్ కోట్ వేసినట్టు ఉన్నాడు. న్యూ అడ్మిషన్ పంతులు గారు. ఆకాష్, ఐఆమ్ అర్జున్, స్టిల్ వర్జిన్. ప్లేస్ లేక పంతులు మేనే పంచులా మట్టి కొట్టుకుపోతావురా. ఏంటి ఏదో అంటున్నట్టున్నారు. దీవిస్తున్నారు సార్, మాస్ హీరో అవ్వాలని. బాధ ఉంచండి. ఏమప్పా శాస్త్రి? నమస్కారం మంత్రి గారు. వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చిండ్లా? వచ్చారండి, కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని. రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా. ఇదొకటి ఉండదు కదా, ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు. శాస్త్రాలతో సంసారం చేసేవాడిని, తప్పదు కదండి. కానీలే, పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా? పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అన్నయ్య, ఆడియన్స్ ముందు నటుని అవమానించుకో. నువ్వు నటుడు ఏందిరా? ఆ గుడ్డలేంది, ఆ గొడుగేంది? అన్నయ్య కంట్రోల్. ఏందిరా కంట్రోల్ ఏది? ఇంకొక తూరి నువ్వు నటనా గిట్టనా నొట్టే పీక పట్టి బయటికి గంటేస్తా. 40 కోట్లు ఖర్చు పెట్టి 4 ఓట్లతో గెలిచినోడివి, సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాని చదువు లేని దత్తమ్మవి, నీకేం తెలుసు యాక్టింగ్ గురించి? ఏంటా మాటలు? ఆయన మీ అన్నయ్య. నీ వంటింటి కుందేలా. డిస్టర్బ్ చేయకు. ఏమండి సిద్ధప్ప గారు, ఏమిటండి ఆ మాటలు? అసలు పెళ్లే కాకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసినోడివి. నువ్వేంటా నాకు చెప్పేది? ఏమండి, పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదా? ఏంటండి ఇది? మీకేనా మతిపోయిందా? మతి పోవడం కాదే, మీ అందరికి మతి పోయేలా చేస్తా. ఈ
లెవెల్లో ఎవడైనా పెళ్ళాన్ని తంతాడరా? డాడీ అమ్మనే కొడతారా? నిన్ను కూడా తంత్ర దేవుడా! ప్లీజ్ ఏయ్, వాడిని పట్టుకోండియా. డాడీ అన్నయ్య ఎందుకు కొట్టావు డాడీ? నిన్ను వాడి దగ్గరికే పంపిస్తా. అట్టతనే పెట్టరా, ఫుట్బాల్ లాగా బాస్కెట్ బాల్. రేయ్, నిన్ను. అన్నయ్య ఎలా ఉంది నా యాక్టింగ్? ఇది యాక్టింగా? చూసారన్నయ్య, మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. నాలో ఉన్న నటుని హట్ చేసినందుకే ఇలా చేశానన్నయ్య. సారీ వదిన. అమ్మలాంటి నిన్ను నీ అమ్మ అంది నేను కాదు, నాలో ఉన్న నటుడు. పోన్లే అయ్యా, నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా తన్నలేదు. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు. నేనెందుకు హీరో అవ్వకూడదో అర్థం కాదు. చాలా కోపంగా ఉంటుందన్నయ్య. కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను అన్నయ్య. 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అన్నయ్య ఇది. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్య, గుర్తించు. ఓహో సిద్ధప్ప గారు, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ ఎక్కాలో తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. చూశారన్నయ్య, సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు, కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు. ఒక్క బ్రేక్ అన్నయ్య, ఒకే ఒక బ్రేక్. ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి. ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా. సరే సరే, ఏదో కథ చూసుకొని సాగు పో. అమ్మయ్య సిద్ధప్ప గారు, శుభం. మీకు టైం వచ్చింది, పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది. వెళ్ళి రెడీ అవ్వండి. రండి సుబ్బారెడ్డి గారు, కూర్చోండి. ఏమండో, ఆగండి 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 ఆగండి. అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి, అత్తామామలు వెస్ట్ లో కూర్చోవాలి. కూర్చోండి. అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి. కూర్చోండి. మరి అమ్మాయి ఎక్కడ కూర్చోవాలి? అబ్బాయి ముందు కూర్చోవాలి. మరి వీరు ఎక్కడ కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు? హాస్యం హాస్యం. జోకుల తర్వాత నువ్వు నిలబడింది ఈ శానంలో, అక్కడ బరువు ఉండకూడదు. అడు తగలబడి సావు. నేను ఆస్తుల్ని వాస్తుల్ని నమ్మను శాస్త్రి గారు, మరి దోస్తుల్ని నమ్ముతాను. మళ్ళీ హాస్యం. బ్యాంగిల్స్ బాగున్నాయా? డ్రెస్ అవి మేకో ఇచ్చాను. ఏం చేస్తున్నాడు రా వీడి బ్యాక్ నుంచుని? శుభం, అంతా శుభం. అమ్మాయిని చూశాక అబ్బాయి నోట మాట రావడం లేదు, అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్. డేట్ నేను ఫిక్స్ చేస్తాను, రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి. పంతులు గారు, అర్చన, అభిషేకం, అష్టాత్రం అన్ని కలిపి గట్టిగా జరిపించండి. సంభావన గట్టిగానే ముడుతుంది. ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉండకపోతే ఇంకెలాగుంటామయ్యా పంతులు? మా బావ గట్టి సంబంధం తగిలింది, పెళ్లి చూపులు కూడా నిన్న అయిపోయి. శుభం. పేరు గోత్రాలు చెప్పండి నాయన. పైడిపాల గోత్రం అండి, ఆకాశ్ నారాయణ, పుత్తూరు శ్రద్ధ. ఒరేయ్, ఏం కూసావురా? శతమ్మతో నీకు పెళ్లి చూపులేట్రా? అవైంది వాళ్ళిద్దరే కదా. అందరూ అనుకుంటుంది మీలాగే శాస్త్రి గారు, కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధకి. ఒరే బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? శాస్త్రి గారు ఏంటండి మీరు? అస్త్రం అంటారు, పవర్ అంటారు. ఏమైంది మీ అబ్జర్వేషన్ కి? అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో 59 నిమిషాలు నా వంకే చూస్తుంది. అప్పుడు పెళ్లి చూపులు ఎవరికి జరిగినట్టు? నీకే. మరి అదేగా ఇందాక నేను చెప్తుంది. ఏంట్రా ఈయన చెప్తే ఏంటో. ఒరే నీచుడా, తిన్నింటి ప్లేట్లు లెక్క పెడతావురా? ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి కొడేస్తారు. రేయ్, బ్రహ్మచర్యమే నా బ్రహ్మాస్త్రం. వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను, ముహూర్తాలు పెట్టింది నేను. పెళ్లికి ఫిక్స్ అయింది నేను. ఎవడు ఫిక్స్ అయినా నేను ఒక్కసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా మార్చలేను. మీ నమ్మకం మీది, మా ప్రయత్నం మాది. ఎందుకు బాబా పంతులు గారిని రెచ్చగొడతావు? ఆ వెళ్ళి మినిస్టర్ గారితో చెప్పేస్తా. ఏంటి చెప్పేస్తారా? రేయ్, నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడిని కాదురా, కంటెంట్ తో పైకి వచ్చిన వాడిని. అలాంటి వెధవ పనులు నేను ఎప్పుడూ చేయను. శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి, మీరు అస్సలు మార్పు రాకూడదు. మా పెళ్లి కూడా మీరే జరిపించాలి, సరేనా? ఉంటానే. అమ్మ నా కొడిక, ఇక్కడ ఓకేరా. ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకున్నా, దొరికిపోతావు నా కొడిక.